షిరిడీకి 3 మైళ్ళ దూరంలో నిమోన్ గ్రామంలో బలవంతరావు దేశపాండే, ఈయన దేశపాండే అంటే ఆ గ్రామ జమీందార్ అంటారు కదా, అలా ఆయన దేశపాండే అని గౌరవంగా పిలుచుకుంటారు. ఆయనకి 3 వివాహాలు అవుతాయి, సంతానం కలగదు. 4వ వివాహం లక్ష్మణ్ మామ కులకర్ణి సోదరిని పెళ్లి చేసుకుంటారు. వారికి మొదటి సంతానంగా డిసెంబర్ 17వ తేదీ 1860వ సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి రోజు మాధవరావు దేశపాండే జన్మిస్తారు. తర్వాత ఆయనకి 2 సోదరులు కాశీనాథ్ బలవంత్, బప్పాజీ బలవంత్ జన్మిస్తారు. వీరు తర్వాత షిరిడీకి సమీపంలోనే సావుల్ విహార్ అనే గ్రామంలో స్థిరపడతారు సాయి. మాధవరావు దేశపాండే యొక్క బాల్యం ఆయన మరాఠీ పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఎక్కువగా గ్రామీణ యాస మాట్లాడేవాడు. అందరినీ ఏకవచనంతో పిలవడం, ఒరే తురే అని మాట్లాడడం అలాగా చేసేవాడు. తరువాత ఆయనకి వివాహం జరుగుతుంది. ఆయన కుటుంబం గురించి తెలుసుకుందాం. ఆయనకు 2 వివాహాలు జరుగుతాయి. మొదటి భార్య శ్రీమతి సావిత్రిబాయి, వారికి ఏకనాథ్ పంత్ అనే సంతానం కలుగుతుంది. 2వ భార్య శ్రీమతి ద్వారకాబాయి, వారికి జగన్నాథ్ పంత్, ఉద్ధవరావు, బబితాయి, వీరు 3 సంతానం కలుగుతారు. అలాగే మన శ్యామ మాధవరావు యొక్క శరీరం ఆయన చామంచాయ రంగు, చాలా పొడవుగా దృఢంగా ఎంతో బలంగా ఉంటాడు. ఆయన బాగా తిండి పుష్టి కలిగిన వ్యక్తి. నాలాగా ఒకేసారి 25 చపాతీలు తినగలే సామర్థ్యం కలిగిన వ్యక్తి. 20 చపాతీలు తినేసి ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకొని మళ్ళా 25 తినేస్తాడు. అంత దృఢంగా ఉంటుంది ఆయన. అలాగే ఇలా ఉండే ఆయన బాబా సహవాసం ఆయనకి ఎలా లభించింది మనం చెప్పుకుందాం. మసీదు ప్రాంగణం పక్కనే మరాఠీ పాఠశాలలో ఆయనకి 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన అక్కడ అసిస్టెంట్ మాస్టర్గా చేరతారు మరాఠీ పాఠశాలలో. అది మసీదుకి ఆనుకొనే ఉంటుంది. మసీదుకి గోడకి ఒక కిటికీ ఉంటుంది సాయి. ఆ కిటికీకి ఈయన పాఠశాలలో ఒక అభిముఖంగా బాబా కనపడేట అభిముఖంగా కూర్చో ఉంటాడు. బాబా కనిపిస్తూ ఉంటాడు. ఈయన బాబాను రోజు చూస్తూ ఉంటాడు. ఈయన బాబా మీద అభిప్రాయం ఏంటంటే ఆయన ఒక పిచ్చి పకీరు, భిక్షాటంతో జీవిస్తూ ఉంటాడు అని ఒక అభిప్రాయం ఉండేది. రోజు ఇట్లాగే బాబా చేసే పనులు చూస్తూ ఉంటాడు. ఒకరోజు బాబా చిలిం పీల్చడం చూస్తాడు. ఈయనకి ఎలాగైనా నేను కూడా అక్కడికి వెళ్ళి చిలిం పీల్చాలని కోరిక కలుగుతుంది. ఈ కారణంతో మసీద్ దగ్గరికి వెళ్ళి, ఈయన మామూలుగా కలుపుగోలు మనిషి, బాగా ముచ్చట్లు పెట్టుకుంటాడు, అందరితో బాగా పలకరిస్తూ అందరితో బాగా మాట్లాడుతూ బాగా చేసేవాడు. అలాగే బాబా దగ్గరికి వెళ్ళి చిలిం పీల్చాలని కోరికతో వెళ్ళి చిలిం తీసుకొని పీల్చి బాబాతో రోజు మాట్లాడేవాడు. ఎప్పుడు చిలిం పీల్చాలన్నా మసీదుకి వెళ్ళి బాబా దగ్గర కూర్చొని మాట్లాడుతూ కాసేపు ఇద్దరు కలిసి మాట్లాడుకునేవాళ్ళు. బాబాని ఒక్కొక్కసారి ఒరే తురే అని మాట్లాడేవాడు. కానీ బాబా ఏ రోజు ఏమనేవాడు కాదు, నవ్వుతూ కామ్గా ఉండేవాడు. చాలా స్నేహంగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ. అలా స్నేహంగా అలా ఉండేవారికి బాబా మీద భక్తి విశ్వాసాలు ఎలా దృఢమయ్యాయో ఒక 3 సంఘటనలు జరుగుతాయి ఆయన జీవితంలో. ఆ 3 సంఘటనల ద్వారా బాబా మీద భక్తి విశ్వాసాలు శ్యామలో మాధవరావు దేశపాండేలో దృఢమవుతాయి. మొదటి సంఘటన, కలెక్టర్ దగ్గర కార్యదర్శి అయిన గాడ్గిల్, ఈయన భీమాశంకర్లో ఒక సాధువు. ఆ సాధువు మీద ఈయనకి బాగా భక్తి విశ్వాసాలు ఉంటాయి. ఒకరోజు సాధువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని పూజిస్తాడు. పూజించిన తర్వాత సాధువు గాడ్గిల్కి చెప్తాడు, నువ్వు షిరిడీ వెళ్ళు, షిరిడీలో ఒక మహాత్ముడు ఉన్నాడు, నీకు ఇంకా బాగోగులు అన్నీ ఆ మహాత్ముడు చూసుకుంటాడు, ఆయన శరణు వేడు అంటాడు. ఈయన వెంటనే ఆయన ఆజ్ఞను భావించి ఆయన ఆజ్ఞ తీసుకొని వెంటనే షిరిడీ బయలుదేరి వెళ్తాడు. అక్కడ శ్యామాను కలుస్తాడు. శ్యామ దగ్గరికి వెళ్ళి, నేను భీమాశంకర్ నుంచి వస్తున్నాను, మా గురువు గారు ఇక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడని చెప్పాడు, ఆయన్ని దర్శించాలని వచ్చాను అంటే, ఈయనకి బాబా ఒక పిచ్చి పకీర్ అనేగా తెలుసు. ఇక్కడ మహాత్ములు లాంటి ఎవరు ఉండరు, ఎవరు లేరు, కానీ మసీదులో ఒక పిచ్చి పకీర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అంటాడు. మరి మా గురువేంది, మరి షిరిడీలో గొప్ప మహాత్ముడు ఉన్నాడు, ఆయన దర్శించుకోమని చెప్పాడని ఈయన నిరుత్సాహపడిపోతాడు. సరే
శ్యామతో కలిసి మసీద్ దగ్గరికి వెళ్తారు. అవును, వెంటనే బాబాకి కోపం వస్తుంది. కోపం వచ్చి, నేను మహాత్ముణ్ణి కాదు, ముసల్మాన్ ఫకీర్ని, పో భీమాశంకర్ వెళ్ళి నీ సాధు కాళ్ళు పట్టుకో అంటాడు. వెంటనే ఈయనకు ఆశ్చర్యం. ఈయన మనసులో అనుకుంది, ఆయన చెప్పేశాడు బాబా అంటే సాక్షాత్ ఈయన మహాత్ముడు, ఈయన సర్వజ్ఞుడు అని గుర్తించి ఆయన పాదాలకు నమస్కారం చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది గమనిస్తున్న శ్యామకి కొంత బాబా మీద భక్తి ప్రారంభమవుతుంది. అప్పుడే భక్తి కలుగుతుంది. తర్వాత రెండవ సంఘటన, అక్కల్కోట మహారాజ్ స్వామిని సేవ చేసిన ఆయన ఆనంద్ మహారాజ్, ఏవలా గ్రామంలో ఆనంద్ మహారాజ్, ఆయనకి 95 సంవత్సరాలు. తర్వాత మనకి ఇక్కడ శ్యామకి బాబా ప్రతిరోజు భిక్షాటనకి వెళ్ళే ఇల్లు. నందురామ్ మాడవాడి శ్యామ దగ్గరికి వెళ్ళి ఆనంద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళాలని ఆయన్ని శ్యామాన్ని తీసుకొని ఆనందరావు మహారాజ్ దగ్గరికి వెళ్తారు. ఆనందరావు మహారాజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని చూసి శ్యామకి ఆయనపై భక్తి భావన కలుగుతుంది. వెంటనే ఆయన తేజస్సు చూసి ఈయనలో భక్తి భావన కలుగుతుంది. వెంటనే వీళ్ళు తిరుగు ప్రయాణం అవుతారు. గుర్రపు బండిలో వస్తారు. గుర్రపు బండి దగ్గరికి వెళ్ళి రిటర్న్ అవుతుంటే ఆనంద మహారాజు వాళ్ళ దగ్గరికి వచ్చి, నేను కూడా మీతో పాటు షిరిడీకి వస్తాను అని చెప్పి ఆనంద మహారాజ్ చెప్తారు. వెంటనే వారందరూ కలిసి షిరిడీకి వస్తారు. షిరిడీకి రాగానే అక్కడ బాబా దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసుకుంటారు. ఆయనకి నమస్కారం చేసుకున్న తర్వాత వెంటనే ఆనంద మహారాజ్ బాబాని చూసి, ఈయన గొప్ప వజ్రం, ఈయన గొప్పదనం మీకు త్వరలో తెలుస్తుందని చెప్పి ఆ మాట చెప్పి వెంటనే అక్కడి నుంచి ఆనంద మహారాజు వెళ్ళిపోతాడు. తరువాత ఈ మాటలు విన్న శ్యామకి బాబా మీద భక్తి ఇంకొద్దిగా దృఢమవుతుంది. అలాగే మూడవ సంఘటన, షిరిడీ సమీపంలో పుంతాంబ అనే గ్రామంలో గంగాగిర్ మహారాజ్, ఈయన కూడా గొప్ప మహాత్ముడు. ఈయన మామూలుగా గ్రామాలకు వెళ్ళి సాయినామ సంకీర్తనలు చేస్తూ ఉంటాడు, సప్తాహాలు. అలాగే షిరిడీకి ఒకసారి వచ్చి సాయినామ సప్తాహాలు నిర్వహిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఇప్పుడు సమాధి మందిరం ఉంది కదా, ఆ ప్రాంగణంలోనే మహల్సాపతి, శ్యామ, ఈ గంగాగిర్ మహారాజు అందరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అటువైపు 2 కుండల నిండా నీళ్లు తీసుకొని బాబా వెళ్తూ ఉంటాడు. అది చూసిన గంగాగిర్ మహారాజు ఏమంటాడంటే, చూడు ఇప్పుడు 2 కుండల నిండా నీళ్లు తీసుకెళ్ళి ఒక పిచ్చి పకీర్లాగా చెట్లకు నీళ్లు పోస్తున్నాడు, కానీ ఆయన గొప్పదనం మీకు తెలియట్లేదు, ఆయన ఒక అమూల్యమైన మణి, మీకు తెలియట్లేదు, ఈ భూమి రేపు పుణ్యక్షేత్రం అవుతుంది, ఆయన మహిమను మీరు గుర్తించడం లేదు అని చెప్తాడు. ఇది విన్న శ్యామకి బాబా మీద ఇంకా భక్తి విశ్వాసాలు ఇంకా దృఢమైపోతాయి. అప్పటి నుంచి మాధవరావు సాయిబాబాకు అంకితం అయిపోతుంది. ఆ జీవితం అంకితం చేసేస్తాడు. ఇంకా పూర్తిగా సాయి ధ్యాసలో, సాయి ఊసులో, సాయి నామస్మరణలో, సాయి సన్నిధ్యంలో ఆయన జీవితం గడుస్తుంది. అలాగే ఆయన పాటిలుగా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా బాబాకి పూర్తిగా అన్నీ వదిలేసి ఇంకా బాబా దగ్గర సేవ చేయాలని నిర్ణయించుకొని ఆ ఉద్యోగం విరమించుకుంటాడు. తర్వాత బాబా దగ్గరికి ఎంతోమంది భక్తులు బాధలు, అనారోగ్య సమస్యలతో వచ్చిన వాళ్ళకి కొన్ని ఔషధాలు ఇచ్చి బాగు చేస్తుంటాడు బాబా. ఔషధాలను చూసి ఆయన వైద్య వృత్తిలోకి కూడా వెళ్తాడు. కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు చదువుతాడు. అలాగే కొన్ని చిట్కా వైద్యాలు నేర్చుకుంటాడు. వీటన్నిటితో ఆయన కూడా వైద్య వృత్తి చేస్తాడు. శ్యామ ఎంత గొప్పగా చేస్తాడంటే, నాడీ పరీక్ష ఎంతో అద్భుతంగా చేయగలడు. గొప్ప గొప్ప వైద్యులు కూడా చేయలేనిది సాయి నామం చెప్తూ శ్యామ చేసేవాడు అని మన గ్రంథాల్లో కూడా రాస్తున్నాయి. అలాగే మామూలుగా బాబా అందరినీ బాపు అని, కాక, నాన్న, దాదా అని పిలిచేవాళ్ళు. అలాగే మన మహల్సాపతిని భగత్ అని పిలుస్తున్నాడు. అలాగే మన శ్యామాని కూడా మాధవరావు దేశపాండేని శ్యామ అని పిలిచేవాడు. శ్యామ అంటే మనకి ఇప్పుడు మనం జ్ఞానేశ్వరులు చూస్తుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి మీద గోపికలకి భక్తి ఎంతో పరాకాష్ట, ఎంతో ప్రేమగా వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడిని శ్యామ అని పిలుచుకునేవాళ్ళు. బాబాకు కూడా శ్యామ అంటే అంత ప్రేమ. కాబట్టి మాధవరావుని శ్యామ అని చాలా ఇష్టంగా పిలిచాడు. అలాగే శ్యామ కూడా బాబాని దేవా అని సంబోధించేవాడు. మనం జ్ఞానేశ్వరిలో చూస్తే
శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్జునుడికి ఎంతో సఖ్యభక్తి ఉంటుంది. వారిద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు. అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిని దేవా అని సంబోధించేవాడు. అదేవిధంగా ఇక్కడ శ్యామ బాబాను దేవా అని పిలిచేవాడు. వాళ్ళిద్దరి మధ్య కూడా అంత స్నేహం ఉండేది. అలాగే మనకి శివుడి దగ్గరికి వెళ్తే శివుడికి నందీశ్వరుడు ఎలాగో బాబాకి శ్యామ అంతటి వాడు. అంటే మనం శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన కోరికలు, సమస్యలు, బాధలు ముందు నందీశ్వరుని చెవిలో చెప్పుకుంటాం. అలాగే మన షిరిడీకి వచ్చిన వాళ్ళు, బాబా దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు ముందు శ్యామ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు, బాధలు, కోరికలు ఆయన చెప్తే ఆయన ద్వారా బాబా వినేవాడు. బాబా దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పి ఎలాగైనా వారి సమస్యలు తన సమస్యలుగా భావించి వారికి బాబా అనుగ్రహం, ఆశీస్సులు ఎలాగైనా లభించాలి, వారికి అందించాలని. అదే చెప్తారు కదా, పరోపకారార్థం ఇదం శరీరం, మన శరీరం ఇతరులకు ఉపయోగపడాలి. అలాగే తన జీవితం అంతా ఇతరులు బాగుపడేదానికి ఉపయోగపడింది. ఇతరుల సమస్యలు తన సమస్యలుగా భావించి బాబా దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను పరిష్కారం తీసుకొచ్చాడు. బాబా దగ్గరికి వెళ్ళి అంతటి గొప్పవాడు శ్యామ. అలాగే శ్యామకు బాబా మీద ఎంత దృఢమైన విశ్వాసమో ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సచ్చరిత్రలో రాసున్న లీల అది. మనం ఒకసారి అందరం చెప్పుకుందాం. ఒకరోజు శ్యామకు పాము కరుస్తుంది చిటికిన వేల దగ్గర. వెంటనే అక్కడ పాము కాటికి విఠోబా దగ్గర ఔషధం లభిస్తుంది. కానీ ఈయన విఠోబా దగ్గరికి వెళ్ళమంటే ఈయన అక్కడికి వెళ్ళడు. నా విఠోబా, నా సమర్థ సద్గురు సాయినాథుడే నా విఠోబా అని పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వస్తాడు. బాబా దగ్గరికి వచ్చేసరికి మసీద్ దగ్గర మెట్లెక్కుతుంటే బాబా, ఓరి పిరికి పురోహితుడా, పైకి ఎక్కవద్దు, ఎక్కితివో ఏమగునో చూడు, పో వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము అంటాడు. ఏంది బాబా, నువ్వు నన్ను రక్షిస్తావు, నన్ను కాపాడుతావు, నీ దగ్గరికి వస్తే నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు, ఏంది, నన్ను రక్షించేది ఎవరు అని ఆయన బాధపడిపోతాడు. ఒకటే ఆలోచిస్తాడు, ఏదైనా నా సమర్థ సద్గురు సాయినాథుడే, నాకెంత సమస్య ఉన్నా ఎంత ఆపదున్నా ఆయనే రక్షిస్తాడు, ఏడే ఉంటాను కానీ ఎక్కడికి వెళ్ళను, ఇక్కడ ఉండి చావనైనా చస్తాను కానీ కదలనని విశ్వాసంతో అక్కడే ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత బాబా శాంతిస్తాడు. శాంతిచ్చి శ్యామాని పిలిచి, ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షిస్తాడు, నా మీద విశ్వాసం ఉంచు, ఇంటికి వెళ్ళు, తప్పకుండా నీకు నయం అవుతుంది అని చెప్పి ఇంటికి పంపిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఊరికే కూర్చో, ఎక్కడికి తిరగొద్దు అని చెప్తాడు బాబా. బాబా చెప్పిన ఆజ్ఞాన ప్రకారం ఆయన ఇంటికి వెళ్ళి కామ్గా కూర్చుంటాడు. అలాగే అటు ఇటు తిరుగుతాడు. కొంతసేపు అయిన తర్వాత బాబా కామ్గా ఉండకుండా మళ్ళా తాత్యాని, దీక్షిత్ అని పిలుస్తాడు. పిలిచి, శ్యామ ఇంటికి వెళ్ళి ఎలా ఉందో ఆరోగ్య పరిస్థితి కనుక్కోరా, ఏమైనా ఇష్టం వచ్చింది తినమని చెప్పు, కాసేపు అటు ఇటు తిరగమని చెప్పు అని చెప్పి పంపిస్తాడు. క్షేమ సమాచారం తెలుసుకోండి అని చెప్తాడు. వెంటనే వాళ్ళిద్దరు వెళ్ళి అక్కడ శ్యామాని కలిసి ఆయన క్షేమ సమాచారం తెలుసుకుంటాడు. కొంతసేపు అయిన తర్వాత విషం దిగిపోయి ఆయనకంతా బాగవుతుంది. ఇక్కడ ఆయన రాగానే బాబా పలికిన 5 పలుకులు, పో వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము అని పలికిన పలుకులు శ్యామానే కాదు, ఆ విషాన్ని ఆజ్ఞాపించాడు. మసీదు మెట్ల దగ్గరే దిగు, కిందకి పో అని విషాన్ని ఆజ్ఞాపించారు. ఒక్క మాటతో ఆ విషాన్ని కిందకి దించాడు. అంత శక్తివంతుడు మన సాయి నాథుడు. మనం కూడా ఏ ఆపదొచ్చినా, ఏ సమస్య వచ్చినా 2 చేతులు పైకెత్తి, అయ్యా నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు నన్ను రక్షించలేరని 2 చేతులు పైకెత్తి ఆయనకి శరణు వేడితే పరుగున వచ్చి మనల్ని రక్షిస్తాడు తప్పకుండా మన సమర్థ సద్గురు సాయినాథుడు. అంత గొప్ప సాయినాథుని పాదాల చెంత మన అందరం ఉన్నాం. మనం ఎంతో అదృష్టవంతులం. అలాగే ఒకసారి శ్యామ మరదలకు ప్లేగు వ్యాధి వస్తుంది, జ్వరం వస్తుంది. వెంటనే సంకలో 2 బొబ్బలు లేస్తాయి. వెంటనే వాళ్ళ తమ్ముడు శ్యామ దగ్గరికి వస్తాడు, అయ్యా ఇట్లా జరిగింది అని. వెంటనే బాబా దగ్గరికి వెళ్తాడు పరిగెత్తుకుంటూ శ్యామ. వెళ్ళి బాబాకు చెప్తాడు. అప్పుడు బాబా అంటాడు, ఈ ఊది ఇచ్చి పంపి, నువ్వు ఇప్పుడు వెళ్ళకు, ఉదయం వెళ్ళు, మళ్ళీ వెంటనే తిరిగిరా అంటాడు శ్యామని. బాబా ఆజ్ఞానుసారం వాళ్ళ తమ్ముడిని పిలిచి ఆ ఊది ఇచ్చి పంపిస్తాడు. ఊది ఆ బొబ్బల మీద పుయ్యి అని. వెంటనే ఆయన ఊరెళ్ళిపోయి వాళ్ళ భార్యకు ఆ బొబ్బలు వచ్చిన దగ్గర ఊది పూస్తారు, నీళ్ళల్లో ఊది కలిపి తాపిస్తారు. ఆ తరువాత కొంతసేపటికి ఆమెకి ఆ జ్వరం తగ్గిపోయి హ్యాపీగా నిద్రపోతుంది.
వెంటనే పక్క రోజు ఉదయాన్నే శ్యామ బాబా చెప్పినట్టు ఉదయాన్నే ఊరెళ్ళి ఆడ చూస్తే ఆమె పొయ్యి దగ్గర టీ పెడుతూ ఉంటుంది. అది చూసి ఆశ్చర్యంగా నవ్వి, అయ్యా రాత్రేమో తుఫాన్ లాగా అన్ని అలజడులు సృష్టించావు, బాధ పెట్టావు, చేసేదంతా నువ్వే, మళ్ళా దాన్ని చల్లబరిచేది నువ్వే, శాంతింపజేసేది నువ్వే నాయనా, అన్నిటికీ నువ్వే కారణం అని చెప్పి ఉదయాన్నే ఆయన మనసులో అనుకుంటాడు. చూడండి, మనం కూడా అంతే కదా, ఒక సమస్య వచ్చిందంటే మళ్ళా ఆయన పరిష్కారం చూపిస్తాడు. అది దృఢంగా ఓపికగా, అదే 2 పైసలు దక్షిణ కోరింది బాబా, శ్రద్ధ సబూరి. అంతే, ఓపికతో ఉండమన్నాడు, తప్పకుండా రక్షిస్తాడు, మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు. అలాగే ఒకసారి చూడండి, శ్యామకి ఒకసారి కళ్ళకు వస్తుంది. 4-5 రోజులు ఉన్నా తగ్గదు, ఎన్నో ఔషధాలు వాడతారు అయినా తగ్గదు. వెంటనే ఒకరోజు బాబా దగ్గరికి వస్తాడు. ఏం దేవా, 4-5 రోజుల నుంచి నేను కళ్ళకు వచ్చి నేను బాధపడుతుంటే, నొప్పిని అనుభవిస్తుంటే, నువ్వేమో ఊర్లో అందరికీ బాగు చేస్తావు, నాకేమో ఏం బాగు చేయట్లేదని అడుగుతాడు. అవును. వెంటనే బాబా 7 మిరియాలు తీసుకొని దాన్ని పొడించేసి అది నీళ్ళల్లో కలిపి నీళ్ళు కళ్ళ మీద పోసుకో అంటాడు. అబ్బబ్బబ్బా, ఏం చెప్పావు బాబా, ఆ మిరియాలు ఎత్తి నా కళ్ళలో పోసుకొని నా కళ్ళు పేలిపోతాయి, నా కళ్ళు పేలిపోవాలని వాడు చెప్తున్నావా నాకు అంటాడు. అయ్యా శ్యామ, నాతో వాదించబాక, నేను చెప్పినట్టు ఇంటికి వెళ్ళి చెయ్యి అంటాడు. ఈయన పైకి అలాగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే బాబా దగ్గర అంత చనువు ఉంది శ్యామకి. అందుకే ఇందాకే మనం చెప్పుకున్నాం, బాబాతో ఎంతో సన్నిహితంగా స్నేహంగా ఉండేవాడు అని. అలాగే అంత స్వేచ్ఛ ఉంది కాబట్టి అట్లా మాట్లాడాడు బాబాతో. ఈయనకి పైకి అట్లా బాబాతో అంత స్వేచ్ఛగా మాట్లాడినా లోపల మటుకు విశ్వాసం ఉంది, నా తండ్రి చెప్తే ఖచ్చితంగా తగ్గుతుందని. ఇంటికి వెళ్ళి పోసుకోగానే వెంటనే నయం అవుతుంది ఆయనకి. సరే అయిపోయింది. ఒకసారి మూలవ్యాధి వస్తుంది. మూలవ్యాధి వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, బాబా సోనాముఖి కషాయం తాగు అంటాడు. అవును. వెంటనే బాబా చెప్పిన మాటలు విని సోనాముఖి కషాయం తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. సరే, వెంటనే మళ్ళీ ఇంకోసారి తిరగబెడుతుంది. మళ్ళీ వెంటనే ఆయన ఏం చేస్తాడు, బాబా అప్పుడు సోనాముఖి కషాయం చెప్పాడు కదా అని ఈయన డైరెక్ట్ సోనాముఖి కషాయం తీసుకుంటాడు. మళ్ళీ వెంటనే అయినా తగ్గదు. మనం కూడా ఏం చేస్తాం, ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు రాస్తాడు, వేసుకుంటాం, తగ్గద్ది. మళ్ళీ రెండోసారి అది వచ్చిందనుకో ఏం చేస్తాం, డాక్టర్ కాడికి పోతామా, లేదు ఆల్రెడీ ఉంది కదా మన కాడ, తగ్గిపోయినప్పుడు మళ్ళీ వెంటనే ఆ స్లిప్ తీసుకోపోయి మళ్ళీ ఆ మందులే తెచ్చుకుంటాం. అది అట్లా ఈయన కూడా అట్టే చేశాడు, కానీ తగ్గలా. అక్కడ ఏంది, అప్పుడు ఎందుకు తగ్గింది, ఇప్పుడు ఎందుకు తగ్గలా? అక్కడ బాబా మాట, ఆయన స్పర్శతో ఇచ్చాడు, అది మాట. ఆయన మాట తగ్గుతుంది, సోనాముఖి కషాయం తాగమని చెప్పాడు. ఇక్కడ మామూలుగా ఆయన తీసుకున్నాడు, తగ్గల. అది బాబా మాట యొక్క శక్తి అక్కడ తెలుస్తుంది మనకి. అలా మాటతోనే ఎన్నో వ్యాధులు నయం చేశాడు. ఆయన ఇచ్చిన ఔషధాలకి ఆ మిరియాల వల్ల తగ్గిందే, ఇక్కడ ఆ సోనాముఖి కషాయం వల్ల తగ్గిందా? కాదు, ఆ బాబా చెప్పిన మాటకి తగ్గాయి వ్యాధులు. అక్కడ మాట, బాబా మాటకి అంత శక్తి ఉంది. అలాగే ఇందాకే చెప్పుకున్నాం, శ్యామ బాబాకి నందీశ్వరుడు, శివుడికి నందీశ్వరుడు ఎట్టో బాబాకి అట్లా శ్యామ కూడా అట్లాగే అని. అంటే ఎవరు వచ్చినా ముందు శ్యామ దగ్గరికి వెళ్ళేవాళ్ళని. ఈరోజు సాయినాథుని దయతో సాయినాథుని మనకు ప్రసాదించిన గొప్ప వరం శ్రీ సాయి సచ్చరిత్ర. ఈరోజు కొన్ని కోట్ల మంది నిత్య పారాయణ చేస్తున్న గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర. బాబా దగ్గర అనుమతి కూడా హేమాడ్ పంతు శ్యామ ద్వారానే వెళ్ళాడు, ఆ భాగ్యాన్ని కూడా పొందాడు, ఆయన ద్వారానే వెళ్ళాడు. ఎలా చూడండి, ముందు హేమాడ్ పంతు శ్యామ దగ్గరికి వెళ్ళి ఇలా నేను చరిత్ర రాయాలతో నువ్వే బాబా దగ్గరికి వెళ్ళి మాట్లాడంటాడు. వెంటనే ఆయన శ్యామ చూడండి బాబా దగ్గర ఎంత చనువో, ఎంత లౌక్యంగా మాట్లాడతాడో చూడండి. ఇక్కడ బాబా దగ్గరికి వెళ్ళి, ఈ అన్నా సాహెబ్ నీ చరిత్ర రాయాలని ఆశతో ఉన్నాడు, ఇష్టంతో ఉన్నాడు. నేను భిక్షాటనతో జీవించే ఫకీర్ను కదా, నా చరిత్ర ఎందుకు రాయడం అని అనవద్దు, ఆయనకి ఆజ్ఞ ఇవ్వు, అనుమతి ఇవ్వు అంతే. బాబాకి ఏం చెప్పాడు, ఎంత లౌక్యంగా చెప్పాడు చూడండి. ఇంకా నో అదర్, ఓకే అంటాడు. ఓకే అనేటట్టు చేశాడు బాబా. ఎందుకంటే బాబానే హేమాడ్ పంత్ని ఒక నిమిత్త మాత్రంగా చేసి
సాయి సచ్చరిత్ర మనకు అందించాలి కాబట్టి ఆయన చేసిన లీల ఇది. కాకపోతే మనం శ్యామ గురించి ఎందుకు చెప్పుకున్నామంటే శ్యామ అనుమతిలో ఆయనకి పాత్ర కూడా ఉంది కాబట్టి మనం శ్యామ గురించి చెప్పుకున్నాము. కాబట్టి అలా ఎన్నో చేశాడు. ఈరోజు సాయి సచ్చరిత్ర మనకి లభించింది. ఆ పాత్రలో కూడా ఆయనకి కూడా శ్యామకు కూడా కొంత పర్సంటేజ్ భాగ్యం కలిగింది బాబా దగ్గర అనుమతి అడగడంతో. అలాగే ఒకసారి హేమాడ్ పంత్ని బాబా శ్యామ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేసి రమ్మంటాడు. ఈయన బాబా చెప్పినట్టు హేమాడ్ పంత్ శ్యామ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చేసరికి మసీదులో హారత్ జరుగుతూ ఉంటుంది. మసీదు నిండా భక్తులే ఉంటారు. అట్లా భక్తులందరూ నిండిపోయి ఉన్నారు. వీళ్ళకి మనం ఎప్పుడైనా నిండిపోయి ఉంటే మనం ముందుకు వెళ్ళాలంటే వెనకాలే ఉంటాం కదా, ముందుకు పోం. కానీ ఇక్కడ బాబా దగ్గర ఎంత స్వతంత్రం, ఎంత అధికారం తెలుస్తుంది. శ్యామ హేమాడ్ పంత్ చేయబట్టుకొని అందరినీ తోసుకుంటూ బాబా దగ్గర ముందుకెళ్ళి హేమాడ్ పంత్ని అక్కడ కూర్చోబెడతాడు. అది ఆయనకున్న స్వేచ్ఛ, ఆయనకున్న చనువు బాబా దగ్గర. అలాగే ఒకసారి దాము అన్న, అందరికీ తెలిసిన విషయమే, ఒకసారి మళ్ళా అందరం స్మరించుకుందాము. దాము అన్న ఈయన ఏం చేయాలన్నా ముందు బాబా దగ్గర అనుమతి తీసుకుంటాడు. ఒకరోజు జట్టి వ్యాపారం చేయాలనుకుంటాడు. బాబాకి తెలియాలని చెప్పి శ్యామ పేరుతో ఉత్తరం రాస్తాడు. జట్టి వ్యాపారం చేయాలనుకున్న బాబా దగ్గర అనుమతి ఇప్పించని. శ్యామ తీసుకుని చదివి బాబా దగ్గరికి వెళ్తాడు. ఈ దాము అన్న వ్యాపారం చేయాలనుకుంటున్నాడు అని చెప్తే బాబా ఏం చెప్తారంటే ఉన్నదాంతో తృప్తి పడమను, సగం రొట్టెతో తృప్తి పడమను, ఆకాశాన్ని ఎగరాలనుకుంటున్నాడు, ఉన్నదాంతో తృప్తి పడమని చెప్తారు. ఇవి వెంటనే రిప్లై రాస్తాడు దాము అన్నకి బాబా చెప్పిన మాటలు రాసి కింద ఎక్స్ట్రా రాస్తాడు ఒకటి. ఏంటంటే నువ్వు స్వయంగా వచ్చి బాబాని అడిగితే ఒప్పుకోవచ్చు అని ఒక లైన్ రాసి పంపిస్తాడు. చూడండి, బాబా చెప్పకపోయినా ఎలాగైనా వాళ్ళ కోరికలు వాళ్ళు ఏదో బాబా తీర్చాలనే ఉద్దేశం ఉంటుంది ఆయనకి. అందుకని ఎక్స్ట్రా లైన్ రాసి పంపిస్తాడు. వెంటనే దాము అన్న వచ్చి బాబాని అడుగుతాడు. ఆ వ్యాపారం చేస్తే నష్టపోతావని చెప్పంగానే వెంటనే బాబా ఆజ్ఞతో అది ఆపేస్తాడు. తర్వాత నష్టం కలుగుతుంది. చూడండి, ఇక్కడ బాబా ఏదైనా మనకి వద్దు అని చెప్పాడంటే మనకు అది నష్టం కలుగుతుంది కాబట్టి వద్దు అని. అలాగే ఆయన ఆజ్ఞ ప్రకారం దాము అన్న అలా చేశాడు. తర్వాత ఔరంగాబాద్కర్ భార్య, ఈమెకి సంతానం కలగదు. బాబా దగ్గర సంతానం కోసం ఆయన దగ్గరికి వస్తుంది. చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంది, కానీ కుదరదు. బాబా దగ్గరికి వెళ్ళి ఆ అనుగ్రహం కోసం శ్యామకు చెప్పుకుంటుంది. శ్యామ ఏమంటాడంటే ఒకరోజు ఒక టెంకాయి కడ్డీలు తీసుకొని నువ్వు మసీదు మెట్ల దగ్గర రెడీగా ఉన్నాను, నేను సైగ చేస్తాను, అప్పుడు నువ్వు బాబా దగ్గరికి వచ్చి అంటే బాబా మంచి ఆనందంగా ఉన్న సమయం, ఖాళీ సమయం చూసి నేను పిలుస్తాను అంటాడు. ఈమె రెడీగా టెంకాయి కడ్డీలు తీసుకొని ఒకరోజు ఎదురు చూస్తూ ఉంటుంది. వెంటనే శ్యామ పిలుస్తాడు. వెంటనే ఆమె వస్తుంది. ఆ తర్వాత ఆమె సమస్య, ఆమె సంతానం లేదని బాబాకు చెప్తాడు శ్యామ. ఆమె టెంకాయ ఇచ్చి ఆ తర్వాత అక్కడ సందర్భం జరుగుతూ ఉంది. ఈ టెంకాయ పిల్లల్ని కలగజేస్తుందే అని చెప్పి బాబా అనడం. తర్వాత బాబా నీ మాట నీ చేతి స్పర్శ వల్ల జరుగుతుందని ఆయన చెప్పడం. వెంటనే బాబా నువ్వు అట్ట కాదు, నువ్వు అసలు సంతానం ఎప్పుడు కలుగుతుందో చెప్పు అంటాడు వెంటనే శ్యామ. ఆ తర్వాత 12 మాసంలో సంతానం కలుగుతుందని చెప్తాడు. అవునా, ఇక్కడ ఎంత అధికారం ఉందో తెలుస్తుంది మనకి శ్యామకి. చూడండి, అప్పుడు ఏమంటాడంటే ఆయన ఔరంగాబాద్కర్ భార్య దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకు 12 మాసంలో నీకు కానీ సంతానం కలగకపోతే ఈ దేవుడిని ఎత్తిన టెంకాయ తీసుకొని పైన తల మీద కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుంచి బయటకు తరిమేస్తాను అని చెప్తాడు. ఎవరైనా చెప్పగలరా సాయి? అది బాబా మీద శ్యామకున్న అధికారం అలాంటిది. అలాగే ఇదే సందర్భంలో బాబా ఈయన శ్యామని బుగ్గగిల్లుతాడు. బుగ్గగిల్లి శ్యామ నీది నాది 72 జన్మల బంధం శ్యామ అంటాడు. ఏంది బాబా నువ్వు ఇటు గిల్లుతున్నావు అంటాడు. వెంటనే ఈయనలా ఎప్పుడైనా గిల్లానా ఇన్ని జన్మల్లో అని అంటాడు. వెంటనే చూడండి వాళ్ళిద్దరి జన్మల బంధం ఎలాంటిదో, మనందరిది కూడా ఎన్నో జన్మల బంధం బాబాతో. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. అలాగే మన జన్మల బంధం ఎట్లా అంటే బాబా శరీరంతో ఉన్నప్పుడు మసీదులో బల్లిగానో చీమగానో ఒక దోమగానో లేకపోతే ఒక సేవకుడిగా ఆయన పాదాల చెంత ఉన్నామేమో, అప్పుడు నేనున్నానేమో,
నా సాయిని చూశానేమో. ఆ షిరిడి గ్రామములో సాయిని సేవించానేమో. చావడిలో ఉత్సవమందున పల్లకినే మోసానేమో. చిరు చెమటలు సాయికి పట్టగా వీణలతో విసిరానేమో. సాయి పవ్వలించిన వేళ పాదములే ఒత్తానేమో. పాదములే ఒత్తానేమో. అనుదినము సాయిని చేరి హారతులే పాడనేమో. దునినే వెలిగించిన వేళ సమిదలనందించానేమో. దునినే వెలిగించిన వేళ సమిదలనందించానేమో. ఊదిని తను పంచే వేళ కొసరి కొసరి అడిగానేమో. జనులంతా మరలిన వేళ మసీదునే ఊడ్చానేమో. సాయి తనువు వదలిన వేళ, సాయి తనువు వదలిన వేళ వెక్కి వెక్కి ఏడ్చానేమో. వెక్కి వెక్కి ఏడ్చానేమో. సాయి అప్పుడు అప్పుడు మనమందరం ఉన్నామేమో. మన సాయిని సేవించామేమో ఏమో. అలాగే బాబా శ్యామకి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని అందిస్తాడు. నా శ్యామ చాలా అమాయకుడు, నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. ఎలాగైనా విష్ణు సహస్రనామం అనే మాలను తన మెడలో వేసి తనను ఉద్ధరించాలని బాబా నిర్ణయించుకొని రామదాస్ దగ్గర నుండి విష్ణు సహస్రనామం పుస్తకాన్ని శ్యామకి ఇస్తాడు. బాబా నాకు ఎందుకు అంటాడు శ్యామ. లేదు శ్యామ, నువ్వు విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి, విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనం చెప్తాడు బాబా. చూడండి, నేను కూడా ఒకసారి నా జీవితం ఆపదలో పడింది, అపాయం వచ్చింది. అలాంటి సమయంలో నేను ఆ విష్ణు సహస్రనామం పుస్తకాన్ని నా గుండెలకు హత్తుకున్నాను. సాక్షాత్తు భగవంతుడే నాలో ప్రవేశించి నన్ను ఆపద నుంచి రక్షించాడన్న భావన కలిగింది. నేను అప్పుడు మేలు పొందాను. అంత గొప్పది విష్ణు సహస్రనామము. కాబట్టి నువ్వు రోజుకి ఒక నామాన్నైనా చదవాలి అని చెప్పి బాబా ఆ శ్యామకి ఇస్తాడు. చూడండి, ఇక్కడ బాబా యొక్క అనుగ్రహ శక్తి కూడా మనకు తెలుస్తుంది. మనకి బాబా అనుగ్రహ శక్తి ఎలా అంటే కుంటివాణ్ణి కూడా పర్వతాలను ఎక్కించగలదు బాబా శక్తి. మోగవాడి చేత మాట్లాడించగలడు, అలాగే పాటలు పాడించగలడు. అటువంటిది మన సాయినాథుని శక్తి, గురువు శక్తి. సద్గురువుల కూటమికే సామ్రాట్ మన సమర్థ సద్గురు సాయినాథుడు. మరి సంస్కృతంలో ఏ జ్ఞానం లేని శ్యామ చేత సంస్కృత శ్లోకాలకు ఒక పూణే ఇంజనీరింగ్ కాలేజు ప్రిన్సిపల్ నార్కేకి అర్థం చెప్పించాడు. అది మన సద్గురు యొక్క శక్తి. అక్షర జ్ఞానం లేని శ్యామ చేత ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్కి అర్థం చెప్పించాడు సాయి. అది మన సాయినాథుని శక్తి. ఎంత గొప్పవాడివయ్య సాయినాథా, నిన్నేమని నే పొగడగలను సాయినాథా. కళ్ళకేమో కనిపించవు, అంతటా ఉంటావు, తెలివితేటలకు చిక్కవు, ప్రేమకే లొంగు నీవు. తెలివితేటలకు చిక్కవు, ప్రేమకే లొంగు నీవు. తెలివి తక్కువ వారినేమో విజ్ఞానిగా చేస్తావు. అక్షర జ్ఞానం లేని శ్యామను ఒక పండితుడిగా చేశాడు, జ్ఞానాన్ని అందించాడు బాబా. తెలివి తక్కువ వారినేమో విజ్ఞానిగా చేస్తావు, సర్వజ్ఞుడవైన నీవు
అమాయకుడినంటావు, సర్వజ్ఞుడవైన నీవు అమాయకుడినంటావు. ఈ జగతిలోని నాటకాన్ని నీవే నడిపిస్తావు, ఈ జగతిలోని నాటకాన్ని నీవే నడిపిస్తావు. మహానటుడవై నీవు మాలోనే తిరుగుతావు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథా, నిన్నేమని నే పొగడగలను సాయినాథా. అలాగే నవనాథుల భక్తి. ఈయన దీక్షిత్ ఒకరోజు ఏకనాథ భాగవతంలో నవనాథుల భక్తి గురించి చదువుతూ ఉంటాడు. శ్యామ ఎదురుగానే కూర్చో ఉంటాడు. ఈయన వింటూ ఉంటాడు నవనాథుల భక్తి గురించి. ఆ పారాయణ పూర్తయిన తర్వాత దీక్షిత్తు, ఆహా, నవనాథుల భక్తి ఎంత గొప్పది, మనము మూర్ఖులమి, మనము ఎన్ని జన్మలెత్తాలి వాళ్ళలాగా భక్తి మనం పొందాలంటే అంటాడు. ఈ మాటలు శ్యామ వింటూ ఉంటాడు. శ్యామ విని వెంటనే ఏమంటాడు, అదృష్టవశమున మనకి బాబా వంటి ఆభరణము మనకి లభించింది కదా. బాబా మన దగ్గర ఉంటే మనం సాధించలేంది ఏంది. మరి నవనాథుల యొక్క భక్తి గొప్పదై ఉండవచ్చు, కానీ మన భక్తి కూడా ప్రేమానురాగాలతో నిండి ఉండలేదా అని చెప్తాడు. మరి అలాంటప్పుడు నువ్వు అసలు బాధపడాల్సిన అవసరం ఏముంది, నిరాశ చెందాల్సిన అవసరం ఏముంది. బాబా మీద ఇక్కడ ఎంత విశ్వాసం చూపిస్తున్నాడో చూడండి శ్యామ. ఇక్కడ ఏమైంది, దీక్షిత్ ఎంత గొప్ప భక్తుడు. శరణాగతి ఉదాహరణ తీసుకున్న దీక్షిత్ని సర్వస్వ శరణాగతి, తన జీవితాన్నే అంకితం చేశాడు. మేకని చెప్పమంటే గురుభక్తిని పరీక్షించే దాంట్లో ఏం చేశాడు అక్కడ దీక్షిత్తు? ముందు శ్యామాని పిలిస్తే శ్యామ నిరాకరించాడు. దీక్షిత్తు సిద్ధమైపోయాడు. మరి బాబా ఆజ్ఞను పాటించాడు. అక్కడ గురుభక్తిలో నెగ్గాడు, ఎంతో విశ్వాసాన్ని చూపించాడు. అక్కడ శ్యామ కొద్దిగా తగ్గాడు. ఇక్కడ దీక్షిత్తు విశ్వాసం కొద్దిగా తక్కువ చూపించాడు. ఇక్కడ శ్యామ బాబా మీద విశ్వాసం దృఢంగా చూపించాడు. ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి మనకు కూడా బాబా మీద విశ్వాసంలో ఒక్కొక్కసారి మనకి నా బాబా ఉన్నాడని ధైర్యంగా ఉంటుంది విశ్వాసం, ఒక్కోసారి మనకు ఉన్నాడని ఒక్కోసారి తగ్గుతుంది. అదేవిధంగా ఆ సందర్భంలో అలాగా ఈ సందర్భంలో ఇలా ప్రదర్శించాడు బాబా. అలాగే చూడండి, ఆ తర్వాత ఆ పక్క రోజు ఆనందరావు పాక్డే వీణ్ రావడం, తన స్వప్నంలో ఆయనకి బాబా చూపించిన ఆ చర్య అంతా అక్కడ వివరిస్తాడు శ్యామకి. అలాగే ఆ స్వప్నంలో బాబా చెప్తాడు, నువ్వు శ్యామకి పట్టుపంచ దానం చేయమని చెప్తాడు. ఇక్కడ వెంటనే బాబా ఆజ్ఞానుసారం ఆయన పాకడే పట్టుపంచ రెడీ చేసుకొని దీక్షిత్ దగ్గరికి వచ్చి శ్యామకి ఇవ్వమని చెప్తాడు. దీక్షిత్కి ఇస్తాడు. దీక్షిత్ వెళ్ళి, ఇదిగో పాకడే నీకోసం పట్టుపంచ పట్టు దోవతి తీసుకొచ్చాడు, తీసుకో అంటే ఆయన అంగీకరించడు, నాకు వద్దు అంటాడు. సరే, ఈయన దీక్షిత్ గారికి చీట్ల సాంప్రదాయం పాటిస్తూ ఉంటాడు. బాబాకి ఆయన ఏదైనా సందేహం వచ్చినా, ఏదైనా సందిగ్ధంలో స్థితిలో బాబాని అడుగుతాడు ఏం చేయాలని. అదేవిధంగా బాబా దగ్గర చీట్లు వేస్తాడు. బాబా చిత్రపటం దగ్గర చీట్లు వేస్తాడు. ఏమని, దోవతి పుచ్చుకోవాలా పుచ్చుకోవద్దు, 2 చీట్లు వేస్తాడు. వెంటనే బాబా దగ్గర వేసిన తర్వాత చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి చీట్లు తీపిస్తారు. చిన్నపిల్లలు భగవంతుడితో సమానం. అలాగే చిన్నపిల్లవాడి దగ్గరికి తీస్తే నువ్వు పుచ్చుకోవాలి అని వచ్చింది, అంటే బాబా తీసుకోమని ఆజ్ఞాపించాడు. సో బాబా చెప్పిన దానికి ఆయన అంగీకరించి వెంటనే ఆ పట్టు పంచి తీసుకొని ఆనందంగా స్వీకరిస్తాడు. అలాగే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతోమంది చీట్లు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు, మన సాయి భక్తులు కూడా ఎక్కువ మంది. దాని అర్థమైంది, బాబా ఒక చీట్లో మనకి ఏది కావాలో మనం సందిగ్ధంలో ఉన్నప్పుడు మనం సందేహం బాబాని అడిగితే బాబా మనకి ఆ దారిలో వెళ్ళు, అది చెయ్యి, అది వద్దు అని మనకి బాబా ఆజ్ఞాపిస్తాడు. మనం ఏం చేయాలి, బాబా మీద విశ్వాసంతో బాబా నా కోసమే చెప్పాడు, నా మంచి కోసమే చెప్పాడని భావంతో ఉండి బాబా ఏది చెప్తే అది మనం దానికి అనుగుణంగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే, కొంతమంది చీట్లు పెట్టేటప్పుడు ఇప్పుడు ఒక్కసారి తీయట్లే, ఇప్పుడు మొత్తం ముచ్చటగా 3 సార్లు 2 సార్లు ఏదొస్తే అది పాటిస్తాను అంటే 2 సార్లు బాబా 2 సార్లు నాకు అది అందించాడు అని. అలాగే ఇప్పుడు అది కూడా పోయింది. వీళ్ళకు ఏది కావాలో అది వచ్చేదాకా తీస్తున్నాడు చీట్లు. ఇంకా దేనికి సాయి పెట్టడం, బాబాని అడగడం దేనికి, మీకు నచ్చింది చేసుకోండి
అలాగా ఉండకూడదు. ఒక్కసారి బాబా మనకి ఏదైనా చెప్పాడంటే అది మన శ్రేయస్సు కోరే, వద్దన్నాడంటే వద్దు, చేయమంటే చేయాలి. అంత పరిపూర్ణ విశ్వాసం పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి, ఆయన్ని విశ్వసించాలి. అప్పుడే మీరు చీట్లు వేయండి, బాబాని అడగండి, లేకపోతే వేయకండి. ఇది నా మనవిగా భావించి అందరూ తీసుకోండి సాయి. అలాగే ఇక్కడ చూడండి, శ్యామకి తీర్థయాత్రలు చేయాలంటే ఎంతో ఇష్టం. భారతదేశం మొత్తం పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలంటే. తర్వాత బాబా శ్యామకి అట్లాగే ఆయన ఇష్టానుసారం తీర్థయాత్రలంతా చేపిస్తాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చేపిస్తాడు బాబా. చూడండి ఏ విధంగా చేపిస్తాడు. ఒకరోజు బాబా మసీదులో కూర్చున్నప్పుడు దీక్షిత్ వస్తాడు. తన కుమారుడి ఉపనయనం ఉంది, నాగపూర్లో ఆహ్వానించడానికి బాబా దగ్గరికి వచ్చి బాబాను ఆహ్వానిస్తాడు. అదే సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ వాళ్ళ కుమారుడి వివాహం ఉంటుంది గ్వాలియర్లో. బాబా నువ్వు మా కుమారుడి వివాహానికి రావాలి అని బాబా దగ్గరికి వచ్చి ఆహ్వానించడానికి బాబాను ఆహ్వానిస్తాడు. వెంటనే బాబా ఏం చెప్తాడు, నా శ్యామ వస్తాడు అని చెప్తాడు. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత శ్యామని బాబా పిలిచి, శ్యామ నువ్వు తీర్థయాత్రలు వెళ్ళాలనుకున్నావు కదా, అలాగే వెళ్ళు, కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ముందు శుభకార్యాలు ఒక 2 ఉన్నాయి. ముందు నాగ్పూర్ వెళ్ళు, అక్కడ దీక్షిత్ వాళ్ళ కుమారుడి ఉపనయనం చూసుకో. తర్వాత ఇట్లా గ్వాలియర్ వెళ్ళి అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ కుమారుడి వివాహంలో పాల్గొను. అక్కడి నుంచి ఆ శుభకార్యాలు అయిన తర్వాత నువ్వు నీ తీర్థయాత్రలు చేసుకొని అలాగే కాశీ ప్రయాగ పూర్తి చేసుకొని నువ్వు గయకు వచ్చేటప్పుడు నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను, నీకన్నా ముందు అక్కడికి వచ్చి నేను కలుసుకుంటాను అని చెప్తాడు. అవునా, వెంటనే ఈయన తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ముందుగా ఆ శుభకార్యాలకు వెళ్తాడు. ముందుగా దీక్షిత్ గారి కుమారుడు నాగ్పూర్కి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళి ఆ ఉపనయనానికి హాజరయ్యి అది పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు ఈయన బాబా పంపించాడు కదా, అందుకని సాక్షాత్తు బాబా ప్రతినిధిగా వచ్చాడు కాబట్టి ఆయనకి గౌరవంగా సన్మానాలు సత్కారాలు చేసి ఆయనకు ఒక 200 రూపాయలు దక్షిణ ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తారు. వెంటనే ఈయన గ్వాలియర్ వెళ్తాడు నానాసాహెబ్ చందోర్కర్ కుమారుడు వివాహానికి. అక్కడికి వెళ్ళి ఆ శుభకార్యాన్ని కూడా చూసుకుంటాడు. అక్కడ నానా వచ్చి ఒక 100 రూపాయలు దక్షిణ ఇస్తాడు. నానా వాళ్ళ వియ్యంకుడు ఒక 100 రూపాయలు దక్షిణ ఇస్తాడు శ్యామకి. వెంటనే అక్కడ కూడా ఆయన్ని గౌరవంగా సన్మానించి అక్కడి నుంచి కూడా బయలుదేరి అయోధ్య, కాశీ, ప్రయాగ్ ఇవన్నీ తిరిగి వెంటనే గయా చేరుకుంటాడు శ్యామ. గయాలో రైల్వే స్టేషన్లో దిగంగానే శ్యామకి అక్కడ ప్లేగు వ్యాధి ఉంది అని తెలుస్తుంది. ఈయన ఆందోళన పడతాడు. అక్కడే పక్కనే ఒక పండా అనే పురోహితుడు ఉంటాడు, ఆయన గొప్ప ధనవంతుడు పండా. ఇక్కడ శ్యామ అడుగుతాడు ప్లేగు వ్యాధి ఉంది అని. పండా చెప్తాడు ఇక్కడ ఏం లేదు, ఏం భయం లేదు, మీరు మా గృహానికి వచ్చి బస చేయండి, అక్కడే ఉండండి అని చెప్పి శ్యామని పండా ఇంటికి తీసుకువెళ్తాడు. వెంటనే వాళ్ళ ఇంట్లో అడుగు పెడతాడు పండా ఇంట్లో శ్యామ. చూడంగానే ఎదురుగా పైన గోడ మీద పెద్ద బాబా చిత్రపటం. అది చూసి శ్యామ వెక్కి ఏడుస్తాడు. ఎందుకు? ఏం చెప్పాడు బాబా? నీకంటే ముందు అక్కడే వచ్చి నిన్ను కలుస్తా అన్నాడు. సాక్షాత్తు బాబా ఆ చిత్రపటం రూపంలో అక్కడికి వచ్చి శ్యామ కోసం ముందే వచ్చి కూర్చున్నాడు. బాబా చిత్రపటానికి భేదం లేదని చెప్పాడు. అంటే సాక్షాత్తు బాబా అక్కడికి వచ్చేశాడు. మనకు కూడా ఎన్నో అనుభవాలు సాయి. మనం కూడా ఎక్కడికైనా వెళ్తే బాబా మన ముందు కారు ముందు బాబా బొమ్మ, ఒక కారు స్టిక్కర్ ఉందంటే బాబా మనం ముందు వెళ్తున్నాడని భావన కలుగుతుంది. అందుకే బాబా చిత్రపటానికి భేదం లేదు. సాక్షాత్తు ఆయన అక్కడ సజీవంగా కూర్చున్నట్టే. అందుకే ఆయన ఎక్కులు పెట్టి ఏడ్చాడు. ఆ ప్రేమకి నా కోసం నా తండ్రి నాకన్నా ముందు వచ్చేశాడు అని ఎంతో ప్రేమగా ఆ ప్రేమకి ఏడ్చేశాడు సాయి. మనం కూడా ఎన్నోసార్లు బాబా మన మీద చూపించే ప్రేమకి మనం కూడా ఎన్నోసార్లు ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చుకో ఉంటాం. ఒంటరిగా రాత్రులు నిద్రపోయేటప్పుడు నా తండ్రి ఉన్నాడు, మనకి ఏ సమస్య వచ్చినా నా తండ్రి చెప్పుకొని ఆయన చూపించిన ప్రేమకి మనం ఎన్నోసార్లు మనందరం కూడా ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత గొప్పగా మనకు ప్రసాదిస్తున్నాడు సాయి బాబా. అలాగే చూడండి, వెంటనే ఈయన చూసి తను చూసి పండా అడుగుతాడు ఏంది అంటే అప్పుడు చెప్తాడు పండాకి జరిగింది. బాబా నాకన్నా ముందే వచ్చేస్తున్నాడు, అలా వచ్చేసాడని. వెంటనే అడుగుతాడు నీకు ఆ పటం ఎక్కడి నుంచి వచ్చిందని. చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సంబంధం, బాబా బంధం ఎలా కలుపుతాడు. ఇక్కడ ఆ పండాని అడుగుతాడు శ్యామ,
నీకు ఆ చిత్రపటం ఎక్కడి నుంచి వచ్చిందని. అవునా? పండా చెప్తాడు, 12 సంవత్సరాల క్రితం మన్మాడ్ దగ్గర మా బంధువులు ఉంటే షిరిడీలో మహాత్ముడు ఉన్నాడు, ఆయన దర్శనం చేసుకోండి బాబా అంటే, నేను 12 సంవత్సరాల క్రితం బాబా దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాను. అక్కడ మాకు శ్యామ వాళ్ళ ఇంట్లో భోజన వసతి అక్కడ కల్పించారు, అక్కడ భోజనం పెట్టారు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఆ చిత్రపటం ఉంది. ఆ చిత్రపటాన్ని నేను అడిగితే బాబా దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆయన శ్యామ నాకు అందించాడు అని చెప్తాడు. అవును, ఇది చూసి ఆశ్చర్యపోయి శ్యామ, అయ్యా ఆ శ్యామను నేనే అంటాడు. ఎవరో కాదు, నేనే అంటాడు. వెంటనే పండ, నాకు బాబాను అందించిన ఆ శ్యామ నా ఇంట్లో నా కళ్ళ ముందు ఉన్నాడు అంటే సాక్షాత్తు షిరిడి నుంచి బాబా ఆయన రూపంలో ఆయనలాగా ఇక్కడికి వచ్చేసాడు అని ఆయన ప్రేమాలింగనం చేసుకుంటాడు శ్యామని. వెంటనే ఆయన గౌరవ మర్యాదలు సమర్పిస్తాడు, సత్కరిస్తాడు. తరువాత పక్క రోజు గయా పురవీధుల్లో ఏ సాయి భక్తునికి జరిగినటువంటి గొప్ప సత్కారం సన్మానం ఈయనకి జరిగింది. ఏందంటే గయా పురవీధుల్లో శ్యామని ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అది ఎందుకు దక్కిందంటే ఒక బాబా ప్రతినిధిగా, బాబా సేవకుడిగా, బాబా దాసుడిగా ఆయన అందుకున్న గొప్ప సత్కారం. బాబా చేసే సన్మానాలు అలా ఉంటాయి. ఒక భక్తునికి అంత గొప్ప గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని ఇస్తాడు మన సమర్థ సద్గురు సాయినాథుడు. అది బాబా తలుచుకుంటే భక్తుడిని అంత స్థానంలో చూస్తాడు బాబా. మానవులు చేసే సన్మానాలు ఆ కొంతవరకే, భగవంతుడు చేసే సన్మానాలు చరితార్థం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే మరి అది భగవంతుడు చేసింది కాబట్టి. దైవ సమానంగా ఊరేగాడు మన శ్యామ. మరి అందరికి లభిస్తుందా ఆ భాగ్యం? ఎంతో భాగ్యవంతుడు శ్యామ. అలాగే బాబా మహాసమాధి చెందిన తర్వాత 1923 సంవత్సరం దీక్షిత్ శ్యామ బాంబేలో ఉంటారు. ఒకరోజు ఈయన షిరిడీలో శ్యామ వాళ్ళ ఇంట్లో బాబా అప్పుడప్పుడు ఊది ఇస్తూ ఉంటే ఈయన ఊది ఒక 2 కుండలు నిండా, మట్టి కుండల నిండా దాచిపెట్టుకొని ఊది ప్యాకెట్లు ఒక అలమారాల్లో దాచిపెట్టుకుంటాడు. అది ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరో అది తీసేసి బయట పారేస్తారు. అదే రోజు రాత్రి బాబా శ్యామ స్వప్నంలో కనిపించి, ఒరే శ్యామ, నేను నీకు ఇచ్చిన ఊది చెత్త కుప్పలోకి వెళ్ళిపోయిందిరా, నువ్వు వెంటనే ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి అవి భద్రపరచు అంటాడు శ్యామని బాబా. ఇక్కడ చూడండి సాయి, బాబా స్వప్నంలో గురించి దేని గురించి చెప్పాడు? ఊది గురించి చెప్పాడు. మరి ఊది యొక్క శక్తి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాబా ఊదితో ఎన్నో రోగాలను బాగు చేశాడు. ఊదితో పెద్ద పెద్ద రోగాలను బాపాడా, ఊదితో పెద్ద పెద్ద రోగాలను బాపాడా, షిరిడీలోనే కూర్చొని లోకం పాలించాడా, షిరిడీలోనే కూర్చొని లోకం పాలించాడా. చెలో చెలో రే షిరిడీ పోదాము మనం, బల బల రే సాయిని చూద్దాము మనం. అంత గొప్పది సాయి ఊది. ఈడ ఊది మహిమ, ఊది శక్తి తెలియజేశాడు బాబా. వెంటనే బాబా స్వప్నంలో కనిపి చెప్పాడు. ఉదయాన్నే వెళ్ళిపోయి చూస్తే అక్కడ నిజంగానే అక్కడ పారేస్తుంది. వెంటనే వీణ తీసుకొని భద్రపరుచుకున్నాడు. ఆయన బాబా సమాధానంతరం ఆ ఊదిని అందరికి ఇచ్చేవాడు వచ్చిన భక్తులకి శ్యామ. అందుకని ఆయన శ్యామ దాచిపెట్టుకున్నాడు చూడండి. అలాగే ఇక్కడ బాబా సమాధి మందిరం కట్టించమని బూటీతో పాటు శ్యామకు కూడా బాబా ఒకే సమయంలో స్వప్న దర్శనం ఇస్తాడు. ఆ భాగ్యాన్ని కూడా శ్యామ పొందాడు. అది సాయి శ్యామ ఎంత భాగ్యం చూడండి. సమాధి మందిరం కట్టించమని బాబా శ్యామకు కూడా కల్లో కనిపించి చెప్పాడు, స్వప్నంలో కనిపించి బూటీతో పాటు ఒకే సమయంలో. మరి ఆయనకు కూడా అంతటి భాగ్యం లభించింది. శ్యామ కూడా సమాధి మందిరం నిర్మాణ పనులు దగ్గరుండి పర్యవేక్షించేవాడు. అలాగే 1922లో షిరిడీ సంస్థాన్ ఆ కమిటీ ఏర్పడేటప్పుడు ఈయన్ని కూడా ఆయన చేర్చుకుంటారు జీవితకాల సభ్యుడిగా. అప్పటి నుంచి ఎన్నో సేవలు చేస్తుంటాడు షిరిడీ సంస్థాల్లో. అలాగే చూడండి, శ్యామకి బాబా కొన్ని వస్తువులు, కొంతమంది భక్తులు బాబా దగ్గర ఆయన చేతి స్పర్శ తాకించుకొని మళ్ళీ తిరిగి తీసుకువెళ్తారు కదా, అలాంటి బాబాకి ఇచ్చినప్పుడు కొన్ని బాబా తీసుకొని శ్యామకి ఇస్తాడు, ఇది నీ దగ్గర పెట్టుకో అని. అలా ఇచ్చిన వాటిల్లో ఏకనాథ భాగవతం, విష్ణు సహస్రనామం,
అలాగే సీతారాములు ముద్రించిన నాణ్యం, అలాగే బాబా మట్టి విగ్రహం, అలాగే బాబా వెండి పాదుకులు ఇప్పటికి కూడా ఆయన గృహంలో అలాగే ఉన్నాయని 1940 సంవత్సరం బివి దేవ్ గారు కూడా చెప్పి ఉన్నారు. విఘ్నేశ్వరుని కూడా ఇచ్చారు. అలాగే ఇది అతి ముఖ్యమైన విషయం సాయి, అందరు శ్రద్ధగా వినండి. శ్యామ నిద్రపోయేటప్పుడు తన శ్వాసలో సాయి అని వినపడేదట. అదే గురక పెడితే ఆ నామం ఇంకా ఎక్కువ దూరం వినపడేదట. అంటే సాయి ఆయన శ్యామ శ్వాస సాయి అయిపోయింది. సాయి అంటే ఎంత నామస్మరణ చేస్తుంటే ఆయన నిద్రపోయేటప్పుడు కూడా సాయి నామాన్ని స్మరిస్తాడు. శ్వాస కూడా సాయి అయిపోయింది. తన శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా సాయి అయిపోయాయి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా సా ఈ సా ఈ సా ఈ మన కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా సాయి అయిపోవాలి. శ్యామలాగే మనం కూడా మన శ్వాస కూడా సాయినామం అయిపోవాలి. అయిపోవాలంటే ఊరికి అయిపోతుందా? తలుచుకుంటే అయిపోతుందా? సాయి సచేత్ర పారాయణ చేస్తే అయిపోతుందా? భక్తుల చరిత్రలు చదివితే అయిపోతుందా? వాళ్ళంత గొప్ప వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? చప్పట్లు కొడితే అయిపోతుందా? వాళ్ళ జేజేలు కొడితే అయిపోతుందా? లేదు. ఇది మనకి బాబా ఎందుకు అందించాడు? ఈ విధంగా బాబా శరీరంతో ఉన్నప్పుడు ఆనాటి సాయి భక్తులు బాబా పాదాల చెంత సేవ చేస్తూ ఆయన్ని డైరెక్ట్గా స్పృశిస్తూ ఆయన పాదాల చెంత అనుక్షణం ఆయన అనుగ్రహాన్ని, ఆయన అనుగ్రహ వర్షాన్ని, ఆశీస్సుల్ని అందుకున్నారు. అదేవిధంగా మనందరం కూడా ఆయన్ని దగ్గరే చేసుకుని ఆయన పాదాల చెంత ఆ విధంగానే అనుభవించాలి. వాళ్ళలాగే ఆ భక్తుల్లాగే మన జీవితం కూడా మారాలి. కొంతైనా ఆచరిస్తే మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి వెళ్తాం సాయి. ఇది చదివి ఓహో ఓహో అని చప్పట్లు తట్టుకోవడం కాదు. అందరికీ పారాయణ చేసాం, 108 పారాయణ చేసాం, నేను అసలు 1000 పారాయణలు కూడా చేసామని చెప్తారు. అది ఎందుకు? బాబా చెప్పింది ఆచరణ లేని సాయి సచ్చరిత్ర పఠనం వృధా వృధా వృధా. అంత అమూల్యమైన గొప్ప వరం బాబా మనకు అందిస్తున్నప్పుడు మన సాయి భక్తులు ముందు బాబా గురించి తెలుసుకోండి. ఎంతోమంది భక్తులు వచ్చారా, గుడికి పూజలు చేసామా, పల్లకి సేవలు చేసాం, గమ్ముగా వెళ్ళిపోతున్నారు. సాయి సచ్చరిత్ర, సాయి తత్వాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని సాయి సచ్చరిత్ర చేసి బాబా నిజమైన తత్వాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఇలా ఇప్పుడు ఇంతమంది విమర్శిస్తున్నారు, ఒక్కరు విమర్శిస్తున్నారు, అలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా సాయి భక్తులు ఒక్కడు సమాధానం చెప్పే స్థాయికి మనం వెళ్ళగలం. బాబా మనందరినీ ఉంచుతాడు. అది సాయి సచ్చరిత్ర. ఈ సాయి సచ్చరిత్ర ఇది ఒక బాబా భక్తుడి ఆయుధం. ఇది మన ఆయుధం. సాయి భక్తుల ఆయుధం ఏంది? సాయి సచ్చరిత్ర. అలాగే మనం కూడా శ్యామలాగా మనం కూడా నిరంతరం సాయి నామస్మరణ, సాయే జీవితంగా సర్వస్వ శరణాగతి చేస్తే మన జీవితాలు కూడా శ్యామలాగా ఉద్ధరిస్తాడు బాబా. ఎంతో చరితార్థం అయిపోతాయి మన జీవితాలు కూడా. అలాంటి భాగ్యాన్ని మనం పొందాలి. బాబా నిరంతరం ప్రేమించాలి. బాబా ప్రేమను కూడా పొందాలి. అది బాబా మనల్ని ప్రేమించాలంటే అది సాయి సచ్చరిత్ర. అది సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి